హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు యాక్చువల్గా నాగార్జున గారికి టైం సరిపోలేదు అనిపించింది. ఎందుకంటే అందరికీ చెప్పాల్సిన ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఏమీ చెప్పలేదు. కేవలం ఏంటంటే ఒక్కరి పర్సన్ తీసుకునే వరకే సగం బిగ్ బాస్ అయిపోయింది. మనకు శనివారం జరిగింది, శుక్రవారం జరిగిన అది కూడా మొత్తము చూపించలేదు. సో బిగ్ బాస్ వాళ్ళకు ఆ టైం సరిపోలేదు. సో కాబట్టి నాగార్జున గారు కూడా టైం మేనేజ్మెంట్ చేయలేకపోయారు. సో అప్పటికి చాలా మేనేజ్ చేయాలనుకున్నారు, బట్ కొంత మిస్ అయిపోయింది. ఇంకొక పృథ్వీకి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, సోనియాకి చెప్పాల్సిన చాలా ఉన్నాయి, నిఖిల్కి చెప్పాల్సింది చాలా ఉండే. ఈ ముగ్గురిని పక్కకు పెట్టేశారు. మళ్ళీ రేపు ఏమైనా చెప్తారంటే ఆ ఛాన్స్ అయితే లేదు. రేపు ఈరోజు ఏంటి సాటర్డే, రేపు సండే ఇస్ ద ఫన్ డే. సో ఫన్ డే అయిపోతుంది, ఒకటి ఎలిమినేషన్ అయిపోతారు. సో రేపు కూడా టైం ఉండదు కాబట్టి ఇంకా నెక్స్ట్ వీక్ వరకు వీళ్ళ ఆటలు ఇలాగే సాగిపోతాయి. సో తెలుసుకోవాలి ఇప్పుడు ఏందంటే, శనివారం రోజు నాగార్జున గారు వస్తున్నారు అంటే మనం చేసిన తప్పులు ఖచ్చితంగా ఆ రోజు బిగ్ బాస్ హౌస్లో చేసిన తప్పులు ఏంటి, ఏ క్యాండిడేట్ ఎక్కడెక్కడ చేశాడు అనేది పక్కా తెలిసిపోవాలి. బట్ ఇక్కడ టైం అనేది 1 అవరే అయిపోయింది కాబట్టి ఇక ఏమి చేయలేని పొజిషన్లోకి వచ్చేసాం. ఇంకొక 15 మినిట్స్ టైం ఉంటే సరిపోయేదేమో అనిపించింది. యాడ్స్ తగ్గించుకుంటే టైం సరిపోతుందండి. మనకు యాడ్స్ కావాలి, కంటెంట్ కావాలి అంటే ఎట్లా అనేది నాకు అర్థం కాలేదు. సో నేను ఇక్కడ బిగ్ బాస్ని కూడా తప్పుగా అనుకుంటలేదు, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళకు ఇన్కమ్ కావాలంటే యాడ్స్ కావాలి. సో యాడ్స్ ఎక్కువైపోయినాయి, టైం డ్యూరేషన్ ఎక్కువైపోయింది. సో యాడ్స్ని తగ్గించుకొని, లేకపోతే కింద ఉంటుంది కదా స్క్రోల్ యాడ్స్, ఇలా పెట్టేసుకొని స్క్రోల్ యాడ్స్ పెట్టుకొని, తర్వాత మధ్యలో చిన్నగా అప్పుడప్పుడు స్టాప్ అయి చెప్తుంటారు చూసినాం, అట్లాంటి యాడ్స్ పెడితే టైం అనేది కలిసి వస్తుందేమో నాకు అనిపించింది. సో అంటే ఈ ఒక్క రోజుకు మాత్రం అలా మెయింటైన్ చేసేది ఉంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే ఇంకా చాలా విషయాలు మాట్లాడుకునేది ఉండే. నాగార్జున గారు కూడా మంచి ఊపు మీద ఉండే ఈరోజు, ఎందుకంటే బిగ్ బాస్ను తిట్టే వరకు యాక్చువల్గా బిగ్ బాస్ నడిస్తేనే నాగార్జున గారికి అంటే హోస్ట్గా ఒక గుర్తింపు అయితే వచ్చేసింది బిగ్ బాస్ హౌస్లో. అట్లాంటి గుర్తింపు వచ్చిన ఒక సంస్థ పైన ఈ లోపల క్యాండిడేట్ ఇలా మాట్లాడడం ఎంతకైనా తప్పే. సో మనం కూడా నిన్న మాట్లాడుకున్నాం. సో ఆయన మాట్లాడుకున్నది ఇంటెన్షన్గా కాదు, లోపల ఫ్రస్ట్రేషన్గా మాట్లాడాడు అని చెప్పేసి. బట్ అది రియలైజ్ అయ్యాడు, ఎందుకంటే నేను బిగ్ బాస్ను తిట్టడం తప్పే అన్న విషయం. ఎందుకంటే మనం డోర్స్ ఓపెన్ చేయమన్నప్పుడే దాని గురించి డిస్కషన్ చేసామన్నట్టు. సో డోర్స్ ఓపెన్ చేయమన్నాడు అంటే కొన్ని వర్డ్స్ యూజ్ చేశాడు, కానీ ఇంకా కొన్ని వర్డ్స్ నేను వినలేదు. ఎందుకంటే నేను ఎక్స్ట్రా కట్స్ అవి చూడలేదు కాబట్టి, మెయిన్ సిరీస్ చూశాను కాబట్టి ఎక్స్ట్రా కట్లో ఇవి రావచ్చు, లేకపోతే ఇంకొకటి ఉన్నాయి కదా అలాంటి దాంట్లో రావచ్చు. బట్ ఎక్స్ట్రా కట్ నేను చూడలేదు, 2-3 రోజుల నుంచి చూడట్లేదు కాబట్టి. సో ఆ వర్డ్స్ నేను మిస్ అయ్యానేమో అనిపించేసింది. ఇంకోటి ఏంటంటే ఇవాళ పొద్దుగాల ఇప్పుడు వాళ్ళు చూస్తే కూడా నేను బిగ్ బాస్ని తిట్టాను కదా, నన్ను ఖచ్చితంగా వేసుకుంటారు అని చెప్పేసి. యాక్చువల్గా ఓపెన్ చేయగానే ఏఎన్ఆర్ గారి 100 ఇయర్స్ అయిపోయింది, లివ్ ఆన్ అని చెప్పేసి. సారీ, ఇది చెప్పడం మర్చిపోయాను, ముందే చెప్పాల్సిండే. తర్వాత ఇదేంటంటే మామూలుగా వీళ్ళందరూ లోపల డిస్కషన్ చేస్తున్నారు. తర్వాత ఏంటంటే ఇంకొకటి పల్పీ ఆరెంజ్ ఒక గేమ్ అయితే ఆడిచ్చారు. పల్పీ ఆరెంజ్ గేమ్లో అయితే మళ్ళా పృథ్వీల ఏమున్నది, కాంతారా టీం ఎట్టి పరిస్థితుల్లో ఇక మేము గెలవకూడదు అని డిసైడ్ అయిపోయినట్టున్నది. సో కాంతారా టీంలో ఉన్న వాళ్ళకు కూడా ఓ మై గాడ్ ఈ టీంలో ఉన్నాం కాబట్టి గెలిసాము అని వాళ్ళకి క్లారిటీ వచ్చింది. ఈ టీంలో వాళ్ళకి మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇక నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్కు ఏంటంటే కర్ర పట్టుకొని నాగార్జున గారు ఎంటర్ఫైర్ అయ్యారు. ఇంకా ఇన్ ద సేమ్ వే యష్మి గురించి ఒక క్యాండిడేట్ చెప్పాడు కదా, ఇక్కడ చాలా బాగా చెప్పారు. అటువంటి లేకుండా, బయాస్ లేకుండా, ఒకరి మీద స్వార్థం లేకుండా తను ఏమైతే అనుకుంటుందో అది ఖచ్చితంగా బయటికి చెప్తుంది. కానీ నిజంగా యష్మి ఆట అయితే చాలా బాగుంది. ఎక్కడైతే ఫైట్ చేయాలో అక్కడ ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది, ఎక్కడైతే తగ్గాలో ఖచ్చితంగా తగ్గుతుంది, పని చేసేటప్పుడు పని చేస్తుంది. ఏది ఏ టైంలో ఏది కావాలో అది చేస్తుంది. ప్లస్ ఇన్ ద సేమ్ వే ఒక చీఫ్కు ఎటువంటి అంటే ఒక క్యాప్టెన్కి ఎటువంటి
మన పాత దాంట్లో కెప్టెన్ ఉండే, ఇప్పుడు చీఫ్లు ఉన్నారు కదా. సో చీఫ్కి ఎటువంటి అయితే అధికారాలు ఇస్తే ఎంత బాగా చేస్తారో అంత బాగా అన్నీ కూడా చేసింది. సో అన్ని విషయాల్లో నాకైతే యష్మి అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏమంటారు, ఇంకా ఫిజికల్గా మెంటల్ థింకింగ్లో కానీ అంటే ఆలోచన కరెక్టే ఉంది, మెంటల్గా అంటే తను స్ట్రాంగ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ కూడా స్ట్రాంగ్గా ఉంది. సో ఇటువంటి ఇన్ని మంచి క్యారెక్టర్స్ ఉన్న పర్సన్స్ మాత్రం నేను ఫస్ట్ సీజన్లో సెకండ్ సీజన్లో చూశాను, కౌశల్ని చూశాను. కానీ కౌశల్లు ఒకటే వన్ సైడ్ అయిపోయారు, మిగతా వాళ్ళందరూ క్యాండిడేట్స్ అలా అయ్యారు. బట్ అలాంటి క్యాండిడేట్స్ ఏంటంటే మనం 4th చూస్తుంటాం. మన ఎవరు సన్నీ విషయంలో ఏంటంటే కోపము నటిస్తూ, ఎందుకంటే జోవియల్గా ఉంటూ అందరితో కలిసి ఉంటూ మళ్ళీ ప్లస్ అన్నిట్లలో ఇన్వాల్వ్మెంట్ అవుతూ అతడు విన్ అయ్యాడు. సో ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే వీళ్ళందరికంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో కొంచెం యష్మి స్ట్రాంగ్ పర్సన్ అవుతుందేమో అనిపించేసింది. సో మనం అన్ని డిసిషన్స్ చెప్పలేం కానీ బట్ ఇంకా మిగతా విషయంలో మాత్రం వీళ్ళందరికంటే నైనికా ప్లస్ నిఖిల్ కూడా పర్లేదు, బాగానే ఆడుతున్నాడు. యష్మి, ఈ ముగ్గురు అయితే నాకు చాలా బాగా నచ్చేస్తున్నారు. ఎందుకంటే నిఖిల్ ఒక క్యాప్టెన్గా టీంను బాగా తీసుకెళ్తున్నాడు. కానీ వాళ్ళు దాంట్లో చేసే తప్పులను మాత్రం ఈయన కవర్ చేయట్లేదు. ఇప్పుడు సపోజు పృథ్వీ ఈ సీరియస్ అయిపోతున్నాడు. సో ఆ సీరియస్నెస్ను తగ్గించేసి అతనికి కొన్ని క్లాస్ తీసుకొని మైండ్ను కూల్ చేసి మనం ఆడాల్సింది కాదు ఇలా అని చెప్తే బాగుండేది. బట్ ఈ విషయంలో పక్క పెడితే ఈ ముగ్గురు అయితే పర్ఫెక్ట్, వీళ్ళు టాప్ 3లో ఖచ్చితంగా ఉంటారని నేను అనుకుంటున్నా. ఇక నాగార్జున గారు సోనియాని పిలిచేసి నువ్వు సంచాలక తప్పు చేసావా ఒప్పు చేసావా అడిగారు. సో తప్పు చేసావా ఒప్పు చేసావా అంటే నిజంగా కూడా యాక్చువల్గా రూల్స్లో 2 రూల్స్ ఉన్నాయి. అయితే దానికి అడిగినప్పుడు అసలు అక్కడికే స్టాప్ అయ్యేది ఉంటే బాగుండేది. కానీ కాకపోతే దాన్ని సాగదీసే వరకు మన ఎవరు అభయ్ కొంచెం సాగదీసే వరకు వీడియో కూడా వేసేసారు. వీడియో వేసినప్పుడు సోనియా చాలాసార్లు లోపలికి రమ్మంది. సంచాలక్ది ఎవరైతే సంచాలక్ ఉంటారో వాళ్ళదే తుది నిర్ణయం సంచాలక్దే. కాబట్టి ఏది నిర్ణయం తీసుకున్నా కానీ సంచాలక్ మీదకి వదిలేసేసి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనోడు కూడా తప్పు చేశాడు, బయటికి వెళ్ళి ఆడినప్పుడు అక్కడ లోపల నుండి ఒక మాట అనాల్సి ఉండే, నువ్వు బెలూన్స్ వేయి నేను బయటికి పోను, లేదు బెలూన్స్ వేయకపోతే నేను బెలూన్స్ కాడికి వెళ్ళేసి కొడతా అని చెప్పేది ఉంటే వాళ్ళు ఖచ్చితంగా బెలూన్స్ని తీసుకొచ్చి మిగతా వాళ్ళు ఇప్పుడు అక్కడ కూడా మనం అనుకున్న ప్రీవియస్ ఈ గేమ్ వరకు వచ్చేది ఉంటే ఖచ్చితంగా ప్రీవియస్ మనం ఏం మాట్లాడుకున్నాం, ఆమె బెలూన్స్ని కనుక ఇటు పంపించేది ఉంటే. సో ఇప్పుడు విష్ణు తీసుకొచ్చి వేసింది, అట్లనే వీళ్ళ టీంను కూడా వేసినప్పుడు కూడా ఏమనుకుంటే బాగుండేది. సో వీళ్ళు వేస్తుంటేనేమో ఒకలాగా, విష్ణు వేస్తుంటే ఒకలాగా చూసారు. అది బయాస్ అనిపించేసింది, నాకు కూడా బయాస్ అనిపించేసింది. సో తన టీంను తాను గెలిపించుకోవడానికి ఏదైనా చేసేసిందని అనిపించేసింది. సో ఇది నేనైతే దానికి నేను ఖచ్చితంగా స్టిక్ అయి ఉన్నాను. తర్వాత అదే విషయం మన యష్మి కూడా చెప్పింది, అది తన డిసిషన్ తన నిర్ణయం అని చెప్పేసి అడిగింది. ఇక నెక్స్ట్ ఇక మనకు బిగ్ బాస్ గేట్ ఎందుకు ఓపెన్ చేశాడో తెలుసా అని చెప్పేసి అది అక్కడికే తీశారు. సో సోనియా ఏదైతే చేసిందో అది రైట్, రేపటి నుంచి ఖచ్చితంగా సోనియా చెప్పింది కరెక్ట్ అని స్టాంప్ గుద్దుకునేటట్టు ఉంటుంది. తన పొగరుకు ఇంకా డబల్ అయిపోతుందేమో అనిపించింది. కాకపోతే తను ఖచ్చితంగా ఒక సైకో అని నాకు అనిపించింది. ఎందుకంటే తను ఇన్ని రోజులు మరి సెకండ్ యష్మి టీంలో ఉన్నప్పుడు ఇలా ఎందుకు పర్ఫార్మెన్స్ చేయలేదు అనేది నాకు అనిపించింది. సో ఇప్పుడు తను అంటే కేవలం తనకు నచ్చిన టీంలో ఉన్నప్పుడు మాత్రమే కరెక్ట్ ఆడుతుంది అని చెప్పినప్పుడు, ఇప్పుడు యష్మి తీసుకున్నప్పుడు నేను నీ టీంలోకి రాలేను అని చెప్పేసి అపోజ్ చేస్తే బాగుండేది. ఇక మన బిగ్ బాస్ టీం ఇంకొకటి ఏంటంటే రెడ్ కార్డ్ ఎందుకు పెట్టారు అని చెప్పేసి క్వశ్చన్ వచ్చేసింది. రెడ్ కార్డ్ ఎందుకు డోర్స్ ఓపెన్ చేశారు తెలుసా అని చెప్పేసి అభయ్ని అడిగారు.
ఎందుకు అంటే నేను ఇక్కడ కొంచెం తేడా అయ్యాను అది ఇది అని మాట్లాడాడు. సో వీడియో మొత్తం చూశాక ఇన్ని మాటలు ఆడాడా అని చెప్పేసి నాకు కూడా ఒక ఆశ్చర్యం అనిపించింది. సో ఆయనకున్న ఫస్ట్రేషన్లో మాత్రమే అన్నాడు, కానీ జనాలు కూడా ఆ ఫస్ట్రేషన్ ఊరుకోలేదు. సో తమ ఓట్లను తనకు వేయకుండా తనను బయటికి పంపించేస్తున్నారు. సో దానికి మనం చింతించాల్సిన పని లేదు. సో వాళ్ళకు లోపల ఉన్న వాళ్ళకు ఒక విషయం అయితే అర్థమవుతుంది, బిగ్ బాస్ని తిడితే రెడ్ కార్డే కాదు ఆడియన్స్ కూడా క్షమించరు అనే ఒక అదైతే స్లోగన్ అయితే బయటికి వెళ్ళిపోతుంది. సో అందరికీ నచ్చలేదు కాబట్టి అభి వెళ్ళిపోతున్నాడని నా ఉద్దేశం. సో అభి కూడా వెళ్ళిపోకపోవచ్చు నాకు తెలియదు. బట్ నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే అభి వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నా. బట్ ఇక తనకు రెడ్ కార్డు చూపించేసి నేను వెళ్ళిపోమని చెప్పేశాడు. ఎందుకంటే ఆ వీడియో చూసినాక డైరెక్ట్గా నేను చెప్తున్నాను, నీకు రెడ్ కార్డు చూపించేశాను, నువ్వు క్యాన్సర్ సెల్ ఆఫ్ ది హౌస్, ఒక క్యాన్సర్ సెల్ లాంటి వాడివి, నీ వల్ల హౌస్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది కాబట్టి నువ్వు వెళ్ళిపో అంటే ఇక మిగతా హౌస్ మేట్స్ అందరూ కొంచెం పర్మిషన్లు అడిగి ఒక్కొక్కరి ఉద్దేశం తీసుకొని సో మొత్తానికైతే దాన్ని అక్కడ అపాలజీ చెప్పమని చెప్పేసి దాన్ని అక్కడికి వదిలేశారు. ఇక నెక్స్ట్ మన నిఖిల్కి వచ్చేసి గేమ్ మంచిగా ఎవరు ఆడారు అని అడిగితే అపోజిట్ టీంలో ఎవరు మంచిగా ఆడారు, మీ టీంలో అంటే సీత బాగా ఆడింది అందరు చెప్పేసి అన్నారు. తర్వాత ఉన్న ఆడవాళ్ళందరి పేర్లు చెప్పేశారు. ఆడవాళ్ళందరి పేర్లు చెప్పేసిండు కాబట్టి ఇక వాళ్ళందరినీ కానీ సీతకు వెళ్ళాల్సిన ఎగ్గు ఎందుకు తనకు వెళ్ళింది దాని గురించి తర్వాత మాట్లాడదామన్నాడు. సో అంతలో టైం అయిపోయింది. ఇక తర్వాత మిగతా ఆడవాళ్ళందరినీ నిలబెట్టేసి మీరందరూ కరెక్ట్ ఆడారా మంచిగా ఆడారా అంటే మ్యాక్సిమం మేము ట్రై అయితే చేసాము అని చెప్పారు. మంచిగా ట్రై చేయడం కాదు సూపర్గా ఆడారని చెప్పేసి ఇంకొక 6 లక్షలు ప్రైజ్ మనీకి యాడ్ చేయడం అయింది. 11,55,000 ఏమో వచ్చింది, 50,000 ఏమో వచ్చింది. సో మొత్తానికైతే ఇక దాన్ని 11 lakhsకి వచ్చేసింది కాబట్టి 12, 13, 14 ఇట్లా ఇంకొక 5 lakhs నెక్స్ట్ దానికి యాడ్ చేస్తారు. అలా పోతూ ఉంటుంది. ఇక విష్ణువుని ఇంకొకటి ఏంటంటే విష్ణువుకును ప్రేరణకు మధ్యలో గొడవ. ఇక ప్రేరణకు పిలిచి ఏమడిగారంటే అసలు ఏం జరిగింది, ఏమంటున్నావు, నువ్వు బాగా ఆడావా అంటే నేను ఖచ్చితంగా బాగా ఆడాను కానీ ఒక్కటే వర్డ్ నేను మిస్ అయ్యాను, క్యారెక్టర్ లెస్. కానీ నేను అనాల్సిన మాట క్యారెక్టర్ లెస్ అని కాదు, ఇంకొక మాట ఏంటంటే ఫేక్ అని చెప్పేసి అందాం అనుకున్నా. బట్ నా మైండ్లో ఏంటంటే నీ క్యారెక్టర్ని చేంజ్ చేసుకుంటున్నావు అనపోయి క్యారెక్టర్ లెస్ అని చెప్పేసి అన్నాను అని చెప్పేసింది. సో ఆ వీడియోని కూడా మనకు ప్లే చేశారు. ఆ వీడియోని ప్లే చేసిన తర్వాత దోషది కూడా పెట్టారన్నారు. సో దోష విషయంలో తప్పు మణికంఠది అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోయింది. సో మణికంఠ కనుక లేకపోతే వాళ్ళిద్దరూ ఏదో విధంగా షార్ట్అవుట్ చేసుకొని సప్పుడేక అక్కడికి అసలు ఆ విషయం దాకపోవు. సో మొత్తానికైతే హౌస్ మేట్స్ అందరూ చూశారు. ఆ వీడియోని చూసేసి ఇక తర్వాత ఇంకొక 5 eggs తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి తినమని చెప్పారు. ఇక తర్వాత కన్ఫెషన్ రూమ్కు మన మణికంఠని తీసుకొచ్చేసి తను చేస్తున్న కొన్ని మిస్టేక్స్ మాత్రం చూపెట్టారు. ఇప్పటికైనా మణికంఠ కొన్ని విషయాల్లో అంటే చాలా వరకు మారాడు. ఫస్ట్లో ఒక మూసి ఉన్న దానిలాగా ఉండేది, ఇక పోతుంటే కొంచెం విడిపోతున్నావు. అయితే నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ అవ్వడం వల్ల నేను ఒకేసారి బ్లస్ అవుతున్నాను అంటే నువ్వు ఆడపిల్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు సరిపోతుంది అని చెప్పేసి మాట్లాడాడు. ఇక తర్వాత ఇక పృథ్వీకి పిలిచేసి నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు కానీ అశ్లీయమైన వర్డ్స్ యూజ్ చేస్తున్నావు, అశ్లీయమైన వర్డ్స్ యూజ్ చేస్తే నీకు కూడా డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇచ్చి పంపిస్తా, దిస్ ఇస్ ద ఫైనల్ వార్నింగ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక మిగతా వాళ్ళందరికీ ఇక ఒక్కొక్కరికి ఇక అప్పటికి టైం అయిపోయింది. మనది కూడా చెడు యాక్చువల్గా పావు గంట వచ్చేసింది వీడియో. ఇప్పటికే ఇది ఇంకా పెంచితే గలీజ్గా ఉంటుందని నేను కూడా ఇక్కడికి స్టాప్ చేద్దామని అందుకే కొన్ని కట్ చేసేసాను నా అభిప్రాయాలను కూడా. తర్వాత ఏంటంటే ఒక్కొక్కరికి పెద్ద మనస్తత్వం ఎక్కువైపోయిందని చెప్పేసి మన ఎవరికి ఆదిత్యకి చెప్పడం, ప్లస్ సోనియాకు ఏంటంటే నీకు ఎగ్ రాగానే నువ్వేం చేయాలి దాని గురించి కొంచెం ఫైట్ చేయాలి కానీ దాన్ని అక్కడికి గివప్ ఇచ్చేస్తున్నావు, నువ్వు కూడా ఇంకోసారి ఇవ్వద్దని చెప్పేసి ఎగ్గి పలకొట్టేశారు. మరి
ఇంకా మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పలేదు ఎక్స్ గురించి? సో మిగతాలు చాలా బాగా ఆడారనా అంటే అవునని చెప్పొచ్చు. సీత చాలా బాగా ఆడింది. బట్ నీకు రావాల్సిన దాని గురించి రావాల్సిన దాని గురించి తను ఎందుకు ఫైట్ చేయలేదు అనేది అనుకున్నాం, కానీ తను ఫైట్ చేసింది. సో సీత గురించి చాలా బాగుంది. అసలు సీత గురించి చాలా చెప్పాలి. గేమ్ బాగా ఆడింది. తనకు రావాల్సిన ఛాన్స్ పక్కలోకి పోతే తను బాధపడ్డా కానీ తను మళ్ళీ సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని నిలబడింది. ఈ తర్వాత ఏంటంటే ఇక కొన్ని అంటే వర్డ్స్ అనేది స్లిప్ అవ్వడం మాత్రం కామన్, ఒక్కొక్కసారి స్లిప్ అవుతుంటారు. బట్ ఎక్కడ కూడా వల్గారిటీ మాత్రం లేకుండా చాలా బాగా ఆడుతుంది. సో ఇంతకుముందు చెప్పిన లిస్ట్లో 4th పొజిషన్లో సీత వస్తుంది. 2nd పొజిషన్ వచ్చినా కానీ పెద్ద అది కాదు. నిఖిల్ నిఖిల్ అయితే 3rd or 4th వస్తారు, కానీ 1st 2ndలో అయితే ఉండడు అని నేను అనుకుంటున్నాను. ప్రేరణ వాళ్ళందరికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. ఇది ఈరోజు నా బిగ్ బాస్ రివ్యూ. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి. మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.